ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. సో శ్రావణ్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ సాటర్డే మా ఇంట్లో మార్నింగ్ కిచెన్ హాలిడే అనమాట. సో ఐ డెంట్ కుక్ ఎనీథింగ్. ఇంకా నేను పూజ చేశాను ఆఫ్టర్ 1 month. పూజ చేయించానని పూజ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మనకు కొన్ని పనులు ఉన్నాయి బయట. సో బయట వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను ఇంకా మార్నింగ్ నేను డైలీ తీసుకుంటా ఒక డ్రింక్, అది చూపిస్తాను. ఆల్రెడీ ఆ ప్రిపరేషన్ అంతా మీకు చెప్పాను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో ప్లీజ్ కమెంట్ డౌన్. ఓకే, సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నేను రెగ్యులర్గా ఏబీసీ జ్యూస్ తీసుకుంటాను. ఎక్కువ ఫైబర్ పెట్టుకోను, చాలా కొంచెం ఫైబర్ పెట్టుకొని ఐ యూస్ టు డ్రింక్ అనమాట. చాలా కొంచెం ఫైబర్, ఎక్కువ ఫైబర్ ఉంటే లైక్ గ్యాస్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఒక గ్లాస్ దాదా డైలీ. దీంతో బాయిల్డ్ ఎగ్స్ అనమాట. బట్ ఇవాళ మనకు సాటర్డే కాబట్టి నేను సాటర్డే మండే ఎగ్స్ తినను. మిగతా డేస్లో బాయిల్డ్ ఎగ్స్ లేదంటే ఆమ్లెట్ లాగా, స్పినాచ్ ఆమ్లెట్, అలా వెజిటేబుల్స్ ఆమ్లెట్, ఇలా రకరకాలుగా వేసుకొని తింటాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆ డ్రింక్ తాగేసి మళ్ళీ కలుస్తా. సో విటమిన్ డి కోసం అని నిల్చుంటాను సన్లో. కాకపోతే సన్ నేను డ్రింక్ అంతా తాగాక వస్తాడనమాట. సో ఏం చేయలేం కాబట్టి ఇంక ఇప్పుడు నేను రెడీ చేసి బయటకు వెళ్ళాలన్నమాట. సో శ్రవణ్ వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మనమే వెళ్ళాలి, మనకు కొంచెం వర్క్ ఉందన్నమాట ఇవాళ. సో దాని గురించి నేను తర్వాత చెప్తాను, అది కొంచెం ఇంపార్టెంట్ విషయము. సో మీకు ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్లో అంటే ఆ పని అయ్యాక చెప్తాను, నేను అవ్వకుండా చెప్పొద్దు కదా. సో ఆ పని అయ్యాక ఐ విల్ లెట్ యూ నో గాయ్స్ అనమాట. జస్ట్ అవేర్నెస్ లాగా ఉంటుంది అందరికీ. సో ఇప్పుడైతే మనకు లేట్ అవుతుంది. సో మనం రెడీ అయిపోదాం. రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తా. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకప్పుడు వెళ్ళి బయట వెళ్ళేసి రావాలా, కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా. సో ఆ వర్క్ ఖచ్చితంగా చెప్తాను, ఆ వర్క్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, అది జ్యూస్ తాగాను కదా. సో అదే చాలే అని చెప్పి ఇంకా వెళ్తున్నాను. ఆకలేస్తే జ్యూస్ ఏమైనా తాగుతా బయట. సో ఐమ్ ట్రైంగ్ టు అవాయిడ్ జంక్, బట్ చూద్దాం. అంటే ఆకలేస్తే ఇంకా ఎంత జ్యూస్ తాగినా మనకు జస్ట్ షుగర్ స్పైక్ అవుతుంది తప్ప ఆకలి తగ్గదు కదా. ఇంకా అందుకే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలాగో 11:30 అవుతుంది నా వర్క్ అయ్యేటప్పటికి, కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోదాం. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. యూజువల్గా శ్రవణ్తో వెళ్తాను ఏదైనా వర్క్ ఉంటే. ఇలా ఒక్కోసారి నేను కూడా వెళ్తూ ఉంటాను. శ్రవణ్ కూడా ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకో అని చెప్తూ ఉంటాడు. పెళ్ళైన కొత్తలో అయితే అసలు శ్రవణ్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా. సో నాకు అలవాటు అయ్యింది ఇక్కడ అన్నీ అనమాట. ఇంకా నా వర్క్ అంతా అయిపోయాక నేను ఇక్కడ మెక్డానల్డ్స్కి వచ్చాను. నా వర్క్ అయ్యేటప్పటికే 1 అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చి కుక్ చేసుకొని తినేటప్పటికి చాలా టైం పడుతుంది. నేను అస్సలు అంటే ఆకలికి ఆగే టైప్ కాదనమాట. ఇంకా అందుకే మెక్డొనాల్డ్స్లో వెజ్ మీల్ 129 వస్తుంది కదా, అది ఆర్డర్ చేశాను. ఇంటికి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా, ఎలాగో పక్కనే ఉంది, కొంచెం ఒక 50 మీటర్స్ నడుచుకొని వెళ్తే తినేయచ్చులే అని చెప్పేసి ఇంకా తినేస్తున్నాను అనమాట. ఒక్కదానివి ఇలా తింటావా వెళ్ళి అంటే, నాకు ఆకలేసినప్పుడు నేను తినేస్తాను. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ అనమాట, ఎవరేమనుకుంటారని. అండ్ సిచ్యువేషన్ని బట్టి మనం కొన్నిసార్లు రియాక్ట్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నాకు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తినేంత టైము ఓపిక రెండూ లేదు. ఇంకా అందుకే అప్పుడప్పుడు ఇలా నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జంక్ తినేస్తూ ఉంటా. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1 month అయిపోయిందిలేండి నేను జంక్ తినక. లైక్ మంత్లో ఒకరోజు తినచ్చు కదా జంక్, మరి కంప్లీట్గా తినకుండా ఆగిపోవాలన్నా కూడా ఏమో నాకు అంత ఫాలో అవ్వను నేను స్ట్రిక్ట్గా. మంత్లీ వన్స్ అన్నా తింటాను నాకేమన్నా తినాలనిపిస్తే. ఇంత డైట్లు చేసేది హెల్త్ కోసమే, స్టిల్ ఐ విల్ అగ్రీ. కాకపోతే అప్పుడప్పుడైనా మనకు నచ్చినవి తినాలి కదా. సో హియర్ ఐ యామ్ అనమాట.
ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. సో ఆ వర్క్ అని చెప్పాను కదా, సో అది ఇప్పుడే చెప్పాను, ఆ వర్క్ అయ్యాక చెప్తాను. సో అప్పుడైతే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకోసమని ఇంక ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని, ఇలాగో తినేసాను కాబట్టి బట్టలు ఆడి వాషింగ్ మిషన్కి వేసి వెళ్ళాను. అవి ఆరేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. నేను వచ్చేసరికి బట్టలు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ ఉంటే ఇదే బెనిఫిట్, మంచిగా అవి అయిపోతుంది, మనం అయితే జస్ట్ ఆరేసుకుంటే అయిపోతుంది అనమాట. సో నేను ఎక్కువ సాటర్డే సండేస్తే ఈ వాషింగ్ పని చేసుకుంటాను. వీక్ డేస్లో వెయ్యొచ్చు, బట్ నేను వచ్చేటప్పటికి 8 అవుతుంది, అది అయ్యేటప్పటికి 10 అవుతుంది. ఇంకొన్నిసార్లు నైట్ వర్షం పడుతుంది కదా, బిఫోర్ వేసేదాన్ని వీక్లీ 2 times అట్లా. కాకపోతే అది మాకు కుదరట్లేదు, మళ్ళీ ఇంట్లో వేసుకోవడం లేదా వర్షం తడిచిపోవడము, ఇవన్నీ ఎందుకు, గమ్ముగా సాటర్డే సండే వేసుకుందాంలే అని సో ఇలా చేస్తున్నాను అనమాట. సో మిద్దె పైన వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్, మంచిగా ఇలా ఆరేసుకోవచ్చు. మాకు టెర్రస్లో అలౌడ్ లేదు మా అపార్ట్మెంట్లో, ఏమున్నా మన ఇంటి ముందర వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం అంత కంఫర్ట్ అనిపించదు, బట్ వర్షం పడినప్పుడు ఇదే బెనిఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళి ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు, పైకి వెళ్ళి చూసుకొని ఇది ఒక పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు ఇలా అయితే మంచిగా ఇంటి ముందరే ఉంటుంది కాబట్టి తీసేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే నాకు ఇది కొంచెం ఇరిటేటింగ్గా అనిపించేది, ఇంటి ముందర బట్టలు ఏంటి అని, బట్ ఇప్పుడైతే ఇదే కంఫర్ట్ అనిపించింది అనమాట. నేను మంచిగా వీడియో ఎడిటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే మనకు మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, నాకైతే జీమెయిల్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది. నా ఫోన్లో ఉంది స్టోరేజ్ 50 స్టోరేజ్ ఉంది నా ఫోన్లో, బట్ స్టిల్ జీమెయిల్లో స్టోరేజ్ ప్రాబ్లం అనమాట నాకు. సో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ వీక్ ఉన్న వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ ఎడిట్ చేసేసుకుంటాను, ఇంకా అన్నీ లైక్ అప్లోడ్ చేసేసుకొని, ఇంకా ఫోన్ స్టోరేజ్ మొత్తం డిలీట్ చేసేసుకొని, ఇంకా నెక్స్ట్ వీక్ ప్రిపేర్డ్గా ఉంటాం కదా, అలా చేస్తూ వస్తానన్నమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి ఆ ఎడిటింగ్ పనులు అవి చేసుకుంటూ కూర్చున్నాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. సో శ్రవణ్ ఇవాళ సాంబార్ చేయమన్నాడు. సో థాట్ ఆఫ్ డూయింగ్ ఏ మీల్ అనమాట, ఒక ప్రాపర్ మీల్ కుక్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఏదైనా చేయొచ్చుగా స్పెషల్గా అని చెప్పేసి. సో మనం ఫెస్టివల్స్ అప్పుడు లైక్ ఒక తాలింపు, లైక్ సాంబారు, రైస్ అండ్ ఏదైనా పాపడ్, ఇంకా కొంచెం స్వీట్, ఇలా ఒక ప్రాపర్ మీల్ ఉంటుంది కదా, మనం ఫెస్టివల్స్ అప్పుడు అలా కుక్ చేసుకుంటాం కదా. నేను అలా కుక్ చేద్దాం ఇవాళ అనుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి యాడ్ చేస్తున్నాను. దో ఐ కుక్ లైక్ ఎవ్రీ సాటర్డే నేను స్పెషల్గా ఏమైనా చేసినా కూడా శ్రవణ్ అడుగుతూనే ఉంటాడు ఏదైనా కొత్తగా చేయొచ్చుగా అని చెప్పేసి. సో మా హస్బెండ్ ఆ టైప్ అనమాట. అంటే ఎవ్రీ వీక్ ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూనే ఉంటాను. ఒక వీక్ వడలు, ఒక వీక్ ఆలు పరాటా, ఒక వీక్ లైక్ మసాలా దోశ తనకి ఇష్టం అని చెప్పి, ఇలా ఎవ్రీ వీక్ నేను స్పెషల్గా చేస్తున్నా కూడా యూజ్ టు ఆస్క్ మీ. సాంబార్ మాత్రం ఒక 3 days చేయమని అడుగుతున్నాడు. ఇంకా మునక్కాయలు లేక నేను గమనైపోయాను. సో వాళ్ళు తెచ్చాను అనమాట. ఇంకా లైక్ ఒక మీల్ ప్రిప్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. నేను చేస్తానండి ఎవ్రీ సాటర్డే స్పెషల్ వంటలు. సాటర్డేస్ శ్రవణ్ కోసం వండుతూ ఉంటాను మంచివి. తనకి ఇష్టమైనవి చేస్తాను. వీక్ మొత్తం ఇంకా వెజ్జీస్ లైక్ ఆకుకూరలు ఇలాంటివి వండుతాను నేను. ఆయిల్ ఫుడ్స్ పెద్దగా వండను. సాటర్డే సండే వస్తే మాత్రం పూరీలు, వడలు ఇలా మంచిగా కొంచెం చీట్ లాగా వండి పెడుతూ ఉంటాను. నేను ఏదో వ్లాగ్ చేస్తాను కాబట్టి వాళ్ళు కుక్ చేస్తానని కాదు. ఈవెన్ దో వాళ్ళు వ్లాగ్ చేయకపోయినా, ఒకవేళ వ్లాగ్ తీయకపోయి ఉంటే నేను యాడ్ చేయకపోతుండే, అంటే ఎంత క్యాప్చర్ చేయను. ఇవాళ ఎలాగో వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, నాకు ఇది ఇప్పుడు వచ్చిన ఐడియా. ఎలాగో చేయమన్నాడు కదా, ఒక మీల్ ప్రిప్ లాగా లైక్ ఒక మీల్ ప్లేట్ లాగా చూపిద్దాము, మంచిగా ఉంటుంది, తనకి నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నాట్ ఫర్ ద వ్లాగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఫర్ హిమ్ ఐఎమ్ డూయింగ్ అనమాట. శ్రవణ్కి అలా మంచిగా అంటే రకరకాల వంటలు చేసి పెడితే ఇష్టం అనమాట. ఇంకా తన కోసం వండుతున్నాను అంతే, నాట్ ఫర్ ద వ్లాగ్. ఓకే, చాలామంది అనుకుంటారు, ఈవెన్ శ్రవణుడు కొన్నిసార్లు అనుకుంటాడు అనమాట నేను ఏదో వ్లాగ్ కోసం చేస్తానని చెప్పేసి. కొన్నిసార్లు నాకు అస్సలు నచ్చదు, నేను వ్లాగ్ కోసం ఏం చేయను, బికాజ్ ఐ లవ్ హిమ్, అందుకే దాన్ని నచ్చినవన్నీ చేసి పెడుతూ ఉంటాను. శ్రవణ్ తెలుసుకో నీకే. సో ఇప్పుడైతే మనం వెళ్ళి వంట చేసుకుందాం. ఓకే, ఇలాగో ఇప్పుడు 6 అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ పిండి అవన్నీ నానపెట్టేసాను బూరెల కోసము. సో షో ఆల్రెడీ బూరెలు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు తినాలనిపించింది, అందుకే దానికోసం మినపప్పు నానపెట్టాను. అండ్ పప్పు ఆల్రెడీ కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన పని ఏంటంటే మిగిలినవన్నీ చేసుకుంటూ వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే సాంబార్ కోసం పప్పు పెట్టాలా, బూరెల కోసం పప్పు అయితే పెట్టేసాను. సో బూరెల కోసం ఆల్రెడీ పప్పు పెట్టేశాను, అది అయిపోయిందనమాట. సో ఇప్పుడు పక్కకు పెట్టేసి ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. శ్రవణ్కి ఆలూ ఫ్రై ఇష్టంగా తింటాడనమాట. సో అందుకే ఆలూ ఫ్రై, సాంబార్, బూరెలు, కొన్ని పాపడ్ ఉంది. సో పాపడ్స్ కూడా వేసిస్తాను. లైక్ ఒక మీల్ ప్లేట్ లాగా ఇవాళ డెకరేట్ చేసిద్దాం శ్రవణ్కి, నాట్ డెకర్, లైక్ ప్రిపేర్ చేద్దాం.
అదనమాట. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, ఓకే? ఏదో వ్లాగ్ చేస్తుంది ఇవిడ అందుకే ఇవన్నీ చేస్తుందని కాదు. నేను ఎవ్రీ సాటర్డే వ్లాగ్సే దిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఐ యూస్ టు కుక్ ఫర్ హిమ్ అనమాట. సో ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద కుకింగ్. ఫస్ట్ అయితే ఈ బూరెల కోసం పిండి వేసేస్తాము. ఎందుకంటే ఒక 2 hours వదిలేయాలి కాబట్టి ఇది వేసేసుకుంటే గెట్. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా 2.5 year మ్యారేజ్ లైఫ్లో కాదు, నా ఎంటైర్ లైఫ్ టైంలో నేను బూరెలు ఎప్పుడు చేయలేదు. బికాస్ మా మమ్మీకి ఇది ఒక ఫ్లాప్ రెసిపీ అనమాట. కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, ఎన్నిసార్లు చేసినా రాదు. అట్లా మా మమ్మీకి ఈ డిష్ ఎన్నిసార్లు చేసినా అసలు మంచిగా రాదు. అందుకే మా మమ్మీ ఎప్పుడు కానీ పోలీలు చేస్తుంది కానీ బూరెలు ఎప్పుడు చేయదు అనమాట. లైక్ పూర్ణం బూరెలు మా మమ్మీ ఎప్పుడు చేయదు. మామూలుగా వడలు అవి చేస్తుంది, కానీ ఇది మా మమ్మీ ఫ్లాప్ రెసిపీ. మా పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది. మా కార్తీక్ వాళ్ళ మమ్మీ, మా ఇంటి పక్కనే ఉంటారు కదా, మా పెద్దమ్మ అయితే ఇంకా ఎలుగా తీస్తుంది ఈ రెసిపీ. సో అదనమాట. మా పెద్దమ్మ చేసే స్వీట్స్లో నాకు బాగా నచ్చిందంటే ఒకటి బెల్లం పరమాన్నం, ఇంకొకటేమో కేసరి. మా మమ్మీ కూడా బాగా చేయదు కానీ కేసరి నా పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది. స్వీట్స్ యాక్చువల్లీ మా అమ్మ పాయసం తప్ప ఇంకేది మంచిగా చేయదు. పోలీలు చేస్తుంది, పాయసం చేస్తుంది అంతే. మా పెద్దమ్మ స్వీట్స్ చాలా బాగా చేస్తుంది అనమాట, మధుర పెద్దమ్మ. సో అవి చేసే స్వీట్స్, వంటల కంటే కూడా నాకు స్వీట్స్ నచ్చుతాయి అనమాట. వంటలు మా మమ్మీకి నచ్చుతాయి యాజ్ యూజువల్. సో ఇదేద్దాం. సో కుకింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా కుకింగ్ ఇన్ ప్రోగ్రెస్. సో వంట అంతా అయిపోయింది. లాస్ట్ పూర్ణం బూరెలు, అది ఎలా వస్తుందా అని కొంచెం భయం ఉండే, బట్ ఫైన్, సమ్ హౌ వీ క్రాక్డ్ ఇట్. సో ఇలా బొక్క పెట్టుకొని దీంట్లో ఇలా గీ వేసుకొని ఇప్పుడు తినాలి. నాకు ఇది ఇలా తినాలని చాలా డేస్ నుంచి కోరిక అనమాట. డోంట్ నో రీజన్, మేబీ మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది, లేదా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కూడా అయి ఉండొచ్చు, బట్ స్టిల్ బాగుంది. సమ్హౌ బాగానే వచ్చింది. నేను వంట అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. సో వంటలు ఏమేమి చేశాను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది సాంబార్, యాజ్ యూజువల్ మునక్కాయ మాత్రమే వేయమన్నాడని ఓన్లీ మునక్కాయ మాత్రమే వేసాను. ఇంకా రైస్, ఆ తర్వాత ఆలు అండ్ వంకాయ టమాటా కర్రీ. ఇది మా శ్రవణ్కి చాలా ఫేవరెట్ అనమాట. సాంబార్ చేసినప్పుడు ఇది చేయొచ్చు కదా అంటూ ఉంటాడు, అందుకే ఇది చేశాను. అండ్ నార్మల్గా ఆలులో ఇలా కారం వేసి చేస్తారు కదా, ఉట్టి కారం వేసి, అది నాకు ఇష్టం, సో అది చేశాను. ఇంకా బూరెలు అయితే చాలా బాగా వచ్చింది, వేడివేడిగా తినేసాను నేను. నాకు స్వీట్స్ కొంచెం వేడిగా తినడం ఇష్టం, ఎందుకు నాకు చల్లగా తినబుద్ధి కాదు స్వీట్స్. అండ్ ఇదైతే మన మీల్ ప్లేట్, చూడడానికి బాగుంది కదా. మామూలుగా వరలక్ష్మి ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇలా మంచిగా అన్నీ వండుకొని తినచ్చు. మామూలుగా కూడా వండుకోవచ్చు, బట్ ఫెస్టివల్ ఉంటే అదొక వేరే వర్షన్ లాగా ఉంటుంది కదా, సో బాగుంటుంది. ఇంకా శ్రావణ్ వచ్చే లేట్ అవుతుందని చెప్పాడు,
సో ఇంత కష్టపడి చేసినందుకు మనమన్నా తిందాం వేడివేడిగా అని చెప్పి నేనైతే ఇక్కడ ప్లేట్ తెచ్చుకొని అదే ప్లేట్ తెచ్చుకున్నాను అనమాట. శ్రవణ్కి ఎలాగో వ్లాగింగ్ చేయడం ఇష్టం ఉండదు, తను ఉన్నప్పుడు ఇంక్లూడ్ చేయొద్దు అంటాడు కాబట్టి ఈవెన్ ఐ విల్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రైవసీ. ఇంకా నేనైతే తింటున్నాను, నాకు బాగా ఆకలిస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. ఆ బర్గర్ ఏం సరిపోతుంది చెప్పండి, ఎలాగైనా ఆకలిస్తుంది మనకు. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది, నేను వేడివేడిగా బూరెలు తిన్నాను కదా, సో నాలుగంతా కాలిందనమాట మొత్తము. సో అంత కారం కారం ఉంది, బట్ స్టిల్ బాగానే వచ్చి ఉంటుందని నాకు అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ అయితే ఓకే. నేను వంటలు బాగానే చేస్తాను, మరీ అసలు చేయకుండా ఏం కాదు. సో ఇంకా తినేసాక కలుస్తాను. సో కుకింగ్ అయిపోయింది, ఇంకా ఎలాగో శ్రవణ్ మనల్ని అలో చేయడు వ్లాగింగ్ చేయడానికి, అందుకే ఇంకా ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, నేను ఆడి తిన్నాను. శ్రవణ్ అయితే ఇంకా రాలేదు, నేను తినేసి ఆకలిస్తుందని చెప్పేసి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇంకా అయిపోయింది వాళ్ళ డే, సాటర్డే ఇలా ఎండ్ అయింది. మీ సాటర్డే ఎలా గడిచింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.